ఇప్పుడు ఆయన నన్ను అంకుల్ అంటారు. అలా ఉంది ఆ సాంగ్లో లుక్ సార్ది. పోనీ నాదంటే వదిలేయండి, అక్కడ రామ్ చరణ్ గారు ఆయన పక్కన నిలబడిన ఇప్పుడు అన్న ఎవరో తమ్ముడు ఎవరో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. ఆ రకంగా ఉంది లుక్ సార్ది. అంతలా మెయింటైన్ చేయగలగాలంటే ఆయనకు ఒక్కడికే సాధ్యం అది. సార్ నయనతార గారు చిరంజీవి గారి కాంబినేషన్ ఎట్లా అనిపించింది మీకు ఆ పడవలో? సూపర్ ఉందండి ఆ సాంగ్. ప్లస్ దాంట్లో నేను గమనించిన ఒకటి గుర్రంతో వచ్చే సాంగ్ ఉందండి. అది చూస్తే శుభలేఖ రాసుకున్న మదిలో ఇప్పుడు రాధాగారితో ఉంది చూడండి, ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. సూపర్ ఉంది. ప్లస్ కేరళ అందాలను వాటితో పాటు నయనతార గారి అందాలను సాంగ్ లో చాలా చక్కగా చూపిస్తున్నారండి. అయితే క్లియర్ గా అర్థమైంది సాంగ్ సూపర్ హిట్ అండి. అది ఈ సాంగ్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి. చిరంజీవి గారి సినిమా అన్న సాంగ్ అన్న కూడా ట్రోల్స్ అనేవి కామన్ అయిపోయినాయి. సో మీసాల పిల్లని ఎట్లా ట్రోల్ చేస్తారో దీన్ని కూడా ఎక్కడో కాపీ కొట్టిన ట్యూన్ అని చెప్పేసి పాత ట్యూన్ అని చెప్పేసి అంటున్నారు. మీకు అట్లానే అనిపించిందా? నాకైతే అలా ఏమనిపించలేదు. కానీ పొరపాటు అన్నారు అనుకోండి, అందులో తప్పేముందండి. పాత ట్యూన్ ఉంటే, పాత ట్యూన్లు ఎంత మెలోడీస్గా ఉంటాయి. అవి వింటుంటే అలా కళ్ళు మూసుకొని పడుకుంటే ఆ పాటలో మనం జీవించినట్టుగా ఉంటుంది. ఆ రకంగానే ఉంది ఈ సాంగ్. నేను ఒకటే మాట చెప్తానండి, శుభలేఖ రాసుకున్నాను సాంగ్. అది ఎంత మంచి సాంగ్. జస్ట్ ఒక్క సీన్ తోటి మన ఆ ప్రపంచానికి తీసుకెళ్ళిండు. అనిల్ రావిపూడి చిన్నోడేం కాదు, చాలా పెద్ద ముదురు. మనల్ని తన మ్యాజిక్ లో తన మాయాజాలంతో మైమరిపింపజేస్తాడు అన్నట్టు. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా అదే ఈ సాంగ్ జిమ్మికితోటే ఆల్రెడీ మనకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చేసాడు అన్నట్టు. సంక్రాంతిలో తను రిలీజ్ చేయడానికి చాలా టైం ఉంది, కానీ సంక్రాంతి సంబరాలు ఇప్పుడే మొదలైపోయాయి మనకు. ఓకే.